పొంగులేటి గారు చెప్పినట్లుగా ఇది ఒక విప్లవాత్మకమైనటువంటి వినూత్నమైనటువంటి శాశ్వత పరిష్కారం కోసం స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి మీరు ఏ సదస్సు పెట్టినా ఏ ప్రజా విజ్ఞప్తులు దినం పెట్టినా ఎన్ని రచ్చబండలు చేసినా పరిష్కారం కాని ఏదన్నా ఒక అంశం ఉంటే అది రెవెన్యూ అంశం, భూ సమస్యలు తప్ప ఇంకొకటి లేదు. నేను కూడా మీ అందరి దయ వల్ల 40 సంవత్సరాలుగా ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నా. అంతకుముందు రైతుగా కరణంగారి గారి దగ్గరికి పుస్తకం పట్టుకెళ్తే కరెక్ట్గా మనకున్న భూములు రాసి రకం తీసుకునేవాడు. అప్పుడు నాకు పెద్ద తేడాలు కనపడలా. ఇందాక పెద్ద ఒక ఆయన చెప్పాడు, ప్రతి ఊళ్ళో కూడా మిట్టల గారి దగ్గర కూడా లెక్క ఉంది. ఊరికి 200-300 ఎకరాలు కాదు, ఒక సర్వే నెంబర్లో 1000 ఎకరాలు ఉంటే 2000 ఎకరాలకి పాస్బుక్లు ఉన్నాయి. ఆ పాస్బుక్ల వల్ల బట్టి గారి మీద భారం పడుతుంది. ఆ పాస్బుక్లన్నిటికీ రైతు భరోసా ఇయ్యమని మేము దెబ్బలాడుతున్నాం. అసలైనోడికి రావట్లేదు, దొంగ పాస్బుక్ ఓడికి వెళ్తుంది. అది మిట్టల్ గారు, అదేవిధంగా బుద్ధ ప్రకాష్ గారు, రెవెన్యూ మినిస్టర్ గారి ఆధ్వర్యంలో ఇంత పవిత్రమైనటువంటి కార్యక్రమం, శాశ్వతంగా తెలంగాణ రైతులు ఊపిరి పీల్చుకునేటటువంటి కార్యక్రమం ఇది. ఎంత భూమి ఉన్నా కూడా పాస్బుక్లోనో లేకపోతే ఏదో తప్పు ఉండటం వలన ఆర్ఎం గారు చెప్పినట్లుగా నిద్రలేని రాత్రులు చాలా మంది రైతులు ఈ భూమి విలువలు పెరిగిపోవటం వలన చెరువులన్నీ ఆక్రమించుకుంటున్నాం, పాత డొంకలన్నీ ఆక్రమించుకుంటున్నాం, రహదారులు ఆక్రమించుకుంటున్నాం. ఇందాక పెద్ద ఆయన చెప్పినట్లుగా ఇంట్లో ఆడబిడ్డలకి ఆయనకి కూడా గొడవ, అన్నదమ్ములకి గొడవ, తలకాయల పగలు కొట్టుకున్నా మద్దతు చేసుకున్నా ఆ గజం భూమి కోసమే యుద్ధాలు జరుగుతున్నాయి. కాబట్టి దాన్నన్నింటినీ పరిష్కారం చేయాలని ఇందిరమ్మ రాజ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన అందరం కూర్చొని ఈ యొక్క ధరణిని మార్చి, ఎన్నికల ముందు కూడా చెప్పాం, ఈ ధరణిని బంగాళాఖాతంలో వేస్తామని చెప్పి ఏదైతే పెద్దల పాదయాత్రలో చెప్పారో దాని ప్రకారంగా వేశాం. కానీ తీసిన ఈ భూభారతి అందరికీ సంతోషంగా ఆనందంగా ఉండాలి అంటే ఇప్పుడు పెట్టినటువంటి టెక్నాలజీ వల్ల అతి త్వరలో అత్యంత నిఖార్సుగా నిక్కచ్చిగా చేసే అవకాశం ఉందని చెప్పి మిట్టల్ గారు చెప్పారు. కేవలం 1-2 సెంటీమీటర్ల ద్వారానే మనం దాన్ని సరి చేసుకోవచ్చు. అందుకని డ్రోన్ తోటి పాటు ఈ ఐఏఎస్ యొక్క సంస్థ ద్వారా అక్యురేట్ గా వచ్చే సంస్థల్ని ఈ గ్రామం పైలట్ గా తీసుకున్నాం. కాకపోతే ఇందాక రైతులకు అనుమానం వచ్చింది, ఈ ఒక్క ఊరే 4 రోజులు పడితే మరి మా గ్రామాలన్నీ ఎప్పుడు చేస్తారని. దానికి ఆర్ఎం గారు, ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఈ పైలట్ ప్రాజెక్ట్ లో ఉన్నటువంటి అనుభవం ప్రకారంగా ఎంత త్వరగా పూర్తి చేసే అవకాశం ఈ దేశంలో ఈ ప్రపంచంలో ఉందో అన్ని సంస్థలను తీసుకొచ్చి మీ భూమి ఒక అంగళం రాకుండా పోకుండా, ఇందాక పెద్ద ఆయన 3 ఎకరాలు ఉంటే 6 ఎకరాలు ఆయన పాస్బుక్ లో ఉందంటుండు. అట్లా కాకుండా రికార్డ్స్ అయినటువంటి రికార్డ్స్ తయారు చేస్తే ఇది రెవెన్యూ మంత్రి గారి యొక్క చరిత్ర, తెలంగాణ రాజకీయ చరిత్రలో శ్రీనివాసరెడ్డి గారి పేరు శాశ్వతంగా మిగులుద్దని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అది రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, బట్టి గారి ఆధ్వర్యంలో మన జిల్లా మంత్రి చేయటం మనందరికీ గర్వకారణం. కాబట్టి శాశ్వతమైనటువంటి ఈ భూ సమస్యలు, బుద్ధ ప్రకాష్ గారు నాకు పిఓ ఐటీడీఏగా ఎక్కువ రోజులు పనిచేశారు. ఆయనకి ఈ జిల్లాలో అనుబంధం ఉంది, ఆ జిల్లా సమస్యల పట్ల కూడా అనుబంధం ఉంది. కాబట్టి ఏదైనా సరే భూమి కాడే వస్తుంది. ఆ తగులు రాకుండా ఉండాలంటే భూభారతే దానికి శరణ్యం అని చెప్పి రేవంత్ రెడ్డి గారు ధైర్యంగా, ఇది ఎవరు కూడా రాజకీయ నాయకులు పట్టించుకోరు, ఎందుకు ఏలు పెడితే కుట్టుద్ది, కుట్టిన కాడి నుంచి మనకి తీపి పుట్టుద్ది, మనకెందుకు జరగని, మనకు అధికారం ఉంటే చాలు అనుకునే రోజులు. మాకు రాజకీయం శాశ్వతం కాదు, అధికారం అంతకంటే శాశ్వతం కాదు. మీరు సంతోషంగా ఉండాలని ఏకైక ప్రాతిపదిక మీద అన్ని విషయాల్లో కూడా ధైర్యంగా ఏ ప్రభుత్వం ఎవరు తలపెట్టినటువంటి కార్యక్రమాల్ని రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మీ కేబినెట్, మీ మంత్రివర్గం, మీ ప్రభుత్వం చేస్తుంది. అంటే మన ప్రభుత్వం చేసే ప్రతి కార్యక్రమం ఈనాడు భారతదేశానికి దిక్సూచిగా మిగులుతుంది. మీరు చూశారు, ఏ పథకం చూసినా భారతదేశంలో ఏది బాగుంది అంటే తెలంగాణ బాగుందని చెప్పుకునే రోజులు వచ్చినాయి. నిన్న మొన్న మోడీ గారి ప్రభుత్వం కూడా కొన్ని సర్వేలు చేపించింది.
లా అండ్ ఆర్డర్ ఎక్కడ బాగుందో చూడండి అని చెప్పి ఆయన ఒక రిపోర్ట్ తెప్పించుకుంటే తెలంగాణలోనే బాగుందని చెప్పి వచ్చింది. అంటే మన ప్రభుత్వం సమర్థవంతంగా గత 16-17 నెలలుగా ఎక్కడా రాజీ పడకుండా రాజకీయాలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా లా అండ్ ఆర్డర్ ఉంటేనే పెట్టుబడులు వస్తాయి. పెట్టుబడులు వస్తేనే మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి. పిల్లలకు ఉద్యోగాలు వస్తేనే ఈ జిల్లా, ఈ రాష్ట్రం అగ్రభాగాన నిలబడుతుంది. నిన్న ముఖ్యమంత్రి గారి స్పీచ్ లో కూడా మీరు చెప్పారు, మనకి పక్క రాష్ట్రంతోటో, ఆ రాష్ట్రంతోటో, ఈ రాష్ట్రంతోటో పోటీ కాదు, ప్రపంచ దేశాలతోటే తెలంగాణ పోటీ. అందుకని విద్యలో కానీ, వైద్యంలో కానీ, సంస్కరణలో కానీ, ఈ యొక్క చట్టాలను ఏర్పాటు చేసుకోవడంలో కానీ ధైర్యంగా ముందుకెళ్తున్నాం. అది మీరిచ్చినటువంటి శక్తి, మీరిచ్చినటువంటి ధైర్యం. మీరు నిజాయితీగా, నిర్భీతిగా, నిక్కచ్చిగా పరిపాలించండి, మేము మీ వెంట ఉంటామని చెప్పి మా అందరినీ కూడా పెద్ద మెజారిటీ తోటి మీరు గుండెల్లో పెట్టుకొని గెలిపించారు. ఆ గెలిపించిన దానికి తార్కాణంగా మేము కూడా ధైర్యంగా ముందుకెళ్లాలని చెప్పి మేము ఇంటర్నల్ గా మాట్లాడుకునేవి చాలా ఉన్నాయి. ఇప్పుడు కూడా రెవెన్యూ మినిస్టర్ గారు, ఉప ముఖ్యమంత్రి గారు కూడా ఉన్నారు. ఇప్పుడు కూడా భూ రికార్డుకి టోకెన్ గా మీ దగ్గర వసూలు చేయాలని కాదు. మేము ఇంతకుముందు రూపాయి రకం కట్టేటప్పుడు కూడా పుస్తకం పట్టుకెళ్తే ఆ సంవత్సరానికన్నా మా భూమి మాకుందా లేదా లెక్క తీయలేదు. ఈ 20-30 సంవత్సరాల్లో మాకు పాస్బుక్ చూడట్లేదు, మేము రకంగా కట్టట్లేదు, ఆ భూమి ఉందో లేదో, ఎవరి పేరు మీద వెళ్ళిందో కూడా వైనం లేకుండా పోయింది. అందుకని టోకెన్ గా మళ్ళీ కేబినెట్ లో ఆలోచించుకొని ఎంతో కొంత మీ డబ్బుల కోసం కాదు, మీ రికార్డు పర్ఫెక్ట్ గా పకడ్బందీగా ఉండటం కోసం, మీకు కూడా ఏ రోజుకు ఆ రోజు తెలియటం కోసం, నా భూమి నా ఖాతాలో నేను ఉండే ధైర్యంగా నిద్రపోవటం కోసం. ఇప్పుడు మీరు చెప్పారు కదా పెద్ద ఆయన, ఎవరి పేరు మీద ఎక్కిందంటే ఎట్టెక్కింది, మనం చూసుకోకపోవటం, రికార్డ్స్ ఇంప్లిమెంట్ కాకపోవటం, వ్యవస్థలు కూడా దారి తప్పిపోయినాయి. అందుకనే రెవెన్యూ శాఖలో ఉన్న ఇబ్బందులు, కష్టాలు, అస్తవ్యస్తమైనటువంటి పద్ధతుల్ని తిరోధకాలు ఇవ్వాలని ఆర్ఎం గారు, ముఖ్యమంత్రి గారు ఈ చట్టాన్ని తీసుకొచ్చారు. ఈ చట్టం ద్వారా శాశ్వతంగా ఇక నా రైతు, ఆ భూమితోటి అనుబంధం శాశ్వతంగా ఉంటుందని చెప్పి ఈనాడు భావిస్తున్నారు. అందుకని దీనికి కూడా టైం బౌండ్ పెట్టి ఈ పైలట్ ప్రాజెక్ట్ లో వచ్చేటటువంటి కష్ట నష్టాలని బేరీ చేసుకొని అతి త్వరలో తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి ఈ భూ సమస్యల నుంచి శాశ్వత పరిష్కారం కోసమే ఈ భూభారతి అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. వీటితోటి పాటు అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగిస్తున్నాం. బట్టి గారికి అధిక భారమైనప్పటికీ నిబ్బరంగా, ఎక్కడా కూడా తొట్టుబాటు లేకుండా, ఎక్కడా కోపగించుకోకుండా, ఎక్కడా కూడా ఆయన ఈ కార్యక్రమాలు జరపటానికి ఆయన యొక్క శక్తియుక్తులన్నీ కాపాడుతుండు. అయినా సరే ఇంకా లోటుపాట్లు ఉంటాయి, కానీ ఇంకా సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉంది. అస్తవ్యస్తమైనటువంటి వ్యవస్థలను సరిదిద్దుకుంటూనే, పాత పథకాలు ఉపయోగపడేటటువంటి పథకాలు కొనసాగిస్తూనే, కొత్త పథకాల రూపకల్పన చేస్తూనే లక్షల కోట్ల రూపాయలు ఈనాడు రాష్ట్ర ప్రభుత్వం రైతాంగం మీద, సామాన్యుల మీద, బడుగుల మీద, బలహీన వర్గాల మీద ఖర్చు చేయడానికి ముందుకెళ్తున్నాం. ఇంత సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేసే రాష్ట్రం మొట్టమొదటి సంవత్సరంలోనే, ఒక చిన్న రాష్ట్రం, కొత్త రాష్ట్రం, విచ్ఛిన్నమైనటువంటి, విధ్వంసమైనటువంటి ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైనటువంటి తెలంగాణ రాష్ట్రంలో 36,000 కోట్లు బట్టి గారు రైతు ఖాతాలో వేశాడు అని అంటే అది బట్టి గారి సమర్థత అని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అందుకని నేను చెప్తున్నా, మళ్ళీ నాట్లు ముందే ఇచ్చేయండి, కాబట్టి ఆలస్యం కాకుండా మీరు ప్రయత్నం చేయాలంటే ముఖ్యమంత్రి గారు, మంత్రి గారు మాట ఇచ్చారు. అందుకని ఆ మాట ప్రకారంగా నేను కూడా మీరు నాట్లు మొదలు పెట్టక ముందే మీ ఖాతాల్లో, మీ జేబుల్లోకి బట్టి గారి పైసలు వస్తాయని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఎందుకంటే మొదటి సంవత్సరం అన్నిటినీ ఒకేసారి మొదలు పెట్టడం మూలన కొద్దిగా ఒక వెనకడుగు ముందడుగు అయింది. దాన్ని మీరు అర్థం చేసుకున్నారు. మమ్మల్ని ఏదైతే బాధలు ఉన్నాయో మీరు కూడా ఆలోచన చేస్తున్నారు. కానీ సెట్ చేసుకోవాలి. ముఖ్యమంత్రి గారు కానీ, మంత్రివర్గం కానీ మేము ఒకటి అనుకున్నాం, ఈ 2వ తారీఖు నుంచి కొన్ని అనవసరమైనటువంటి ఖర్చులు తగ్గించుకొని, అవసరమైనటువంటి రైతాంగం కోసం కానీ, పేదల కోసం ఇల్లు కట్టే నిర్మాణం కానీ, వేరే ఉద్యోగ సమస్యలు కానీ, ఆరోగ్య విషయానికి సంబంధించిన విషయాల మీద దృష్టి పెడదాం. శాశ్వతమైనటువంటి అభివృద్ధి చేద్దాం.
అధికారం కోసమో ఓట్ల కోసమో ఏదో చేసి చిందరవందర చేసే పద్ధతులను పక్కన పెట్టి శాశ్వతమైనటువంటి రైతాంగం మెచ్చుకునేటటువంటి ప్రజలు కోరుకున్నటువంటి పథకాలకి వెచ్చించి పద్ధతి ప్రకారంగా ముందుకెళ్లాలని చెప్పి ఆర్థిక పరమైనటువంటి ఎసులుబాటుతో పాటు క్రమశిక్షణ కూడా పాటించి బట్టి గారి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రం రైజింగ్ నెంబర్ 1 గా ఉండాలనేది మా అందరి కోరిక. మీ యొక్క ఆశీర్వాదంతో మేము వచ్చాం. మేము వచ్చిన ఫలితాలు మీకు రావాలి. అది భూభారత వల్ల కానీ, లేకపోతే ఆర్థిక పరమైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, విద్యా వైద్య రంగాల్లో కానీ మన రాష్ట్రం సుభిక్షంగా ఉండాలంటే ఒక క్రమశిక్షణ అవసరం. కాబట్టి మీరు కూడా ప్రజలు ఇచ్చేటటువంటి కార్యక్రమాలు సంక్షేమం కావచ్చు, అభివృద్ధి కావచ్చు, అవసరమైన నాటికి పెట్టండి. అవసరమైన నిరుపేదలకు ఇవ్వండి. ఇప్పుడు పొంగులేటి గారు 4,50,000 ఇళ్ళు ఇచ్చారు. వాటిని గుడిసెలో బతికేటటువంటి రేపో మాపో గాలి వస్తేనో వాన వస్తేనో తడిసేటటువంటి నిరుపేద కేటాయించి నెక్స్ట్ ఇయర్ లో మళ్ళీ కొద్దిగా రేకులున్నోళ్ళకో పెంకులున్నోళ్ళకో ఇచ్చుకోవచ్చు. అట్లా పేదవాడికి ఇచ్చినప్పుడు ఎవరు కూడా మిమ్మల్ని అబ్జెక్షన్ చేయరు, మీకు మీద అపవాదులు కూడా రావు. ఒక్కటి తప్పు చేసినా కూడా నా దగ్గరోడను నా ఎమ్మడి తిరిగిండానో లేకపోతే ఇంకొకటను మీరు ఆశించి ఒక్కటి తప్పు చేస్తే ఆ ఊళ్ళో మీరు చేసిన మంచి కార్యక్రమాలన్నీ మసి అయిపోతాయి. మీరు కూడా గతంలో చూశారు. ఇందాక ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడు కూడా చెప్పారు, పోయిన పార్టీ ప్రభుత్వం బట్టి గారిని ఎట్టయినా ఓడియాలి, చింతకాండలో దళిత బంధు పెట్టి అందరికీ అన్ని బుల్డోజర్లు, ట్రాక్టర్లు, టెంట్లు, బుట్లు మొత్తం మండలంలో 10,000 మెజార్టీ వస్తే బట్టి గారు ఓడియొచ్చు అని అనుకున్నారు. అట్లిస్తే ఆయనకి 10,000 మెజార్టీ ఎక్కువ వచ్చింది. అంటే నిరర్ధకమైనటువంటి నిష్ప్రయోజనమైనటువంటి అవసరం లేని అపవిత్ర దానం చేస్తే ఆ రకమైనటువంటి రిజల్ట్స్ వస్తాయి. కాబట్టి పాలకులను కానీ, ప్రభుత్వ అధికారులు కానీ, గ్రామ స్థాయి మండల స్థాయి నాయకులు కానీ మీరు ఒకటే ఆలోచన చేసుకోవాలి. స్థిరంగా మీ పేరు ఆ గ్రామంలో ఉండాలన్నా, ఆ మండలంలో ఉండాలన్నా, ఆ జిల్లాలో ఉండాలన్నా, ఆ రాష్ట్రంలో మీరు రాజకీయాల్లో బతికుండాలంటే నిక్కచ్చిగా, నిజాయితీగా, నిర్భీతిగా, ధైర్యంగా మీరు కార్యక్రమాలు చేపట్టండి. మిమ్మల్ని ప్రజలు ఆదరిస్తారు తప్ప అందరికీ ఇచ్చి అధికారం పొందాలంటే అది భగవంతుడు కూడా సాధ్యం కాదని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. కాబట్టి దాన్ని మేము అన్ని సరి చేసుకుంటున్నాం. ఎక్కడన్నా ఏమైనా కరెక్ట్ చేసినప్పుడు కొద్దిగా ఇబ్బంది వస్తుంది. ఇప్పుడు రెడ్డి గారు, భట్టి గారు మధ్యలో రోడ్లు అడలుపు చేయాలంటాడు. ఎవరిలో వచ్చి ఈ షాపు తీయడానికి ఇల్లేదంటారు. మధ్య మా తాలూకా ఒకప్పుడు, అప్పుడున్న పరిస్థితి ఏంటి, ఇప్పుడున్న పరిస్థితి ఏంటి? రోడ్లు అడలుపు చేస్తే ఎవరికి సౌకర్యం? అక్కడ వ్యాపారస్తులకు సౌకర్యం, అక్కడ ప్రజలకు సౌకర్యం, మధుర పట్టడానికి ఒక అందం, ఒక ఆనందం. మరి నేను పుట్టక ముందే ఉన్న మధుర అట్టే ఉంది. మరి నిండమల్లో వచ్చినటువంటి టౌన్లన్నీ బాగా అభివృద్ధి చెందుతున్నాయి అంటే ఎందుకు అవుతుంది? రోడ్లు విశాలంగా ఉంటాయి. విశాలంగా ఉంటే మార్కెటింగ్ జరుగుద్ది. మార్కెటింగ్ జరిగితే ఆ ప్రాంత ప్రజలకు సౌకర్యం, అక్కడ వ్యాపారస్తులకు లాభాలు. అందరికీ సౌకర్యంగా ఉండే పద్ధతులు అవలంబించే పద్ధతిని మా ప్రభుత్వం ఎక్కడ కూడా ఇబ్బంది వచ్చినా మేము ఆ కార్యక్రమాలు చేపడతాం. అదేవిధంగా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు పక్కాగా వెళ్తాయి. పొంగులేటి గారి ఆధ్వర్యంలో ఈ యొక్క చట్టం అతి త్వరలోనే పూర్తి చేసుకొని భారతదేశానికి తలమానికంగా ఉండేటట్టుగా నాకున్నటువంటి ఏకైక కోరిక, నేను ఎన్టీ రామారావు గారి ప్రభుత్వం నుంచి చెప్తున్నా, సర్వే చేస్తే ఆ ఖర్చు అవసరమైతే మేమే పెట్టుకుంటాం, ప్రభుత్వాలు పెట్టుకోవాల్సిన పని లేదు. నాకు 10 ఎకరాలు ఉంటే నా 10 ఎకరాలు కొలిసేవ్వండి, నేను 1000 కావాలంటే మిట్టల్ గారు నా ఖర్చు అంత అయిందో నాకు చెప్పండి, మీ ఖాతాలో వేస్తున్నాను. ఎందుకంటే ప్రతిరోజు మీ ఎంఆర్ఓకో, ఆర్ఐకో, ఎల్ఐకో, పుల్లైకో, దళారులకో కట్టబెట్టే బదులు ఒక్కసారి ఫినిష్ చేసుకుంటే పోద్ది కదా. అందుకని మిట్టల్ గారు కూడా అనుభవం కలిగినటువంటి అధికారి, బుద్ధ ప్రకాష్ గారు, మన జిల్లాకు సంబంధించినటువంటి మేము ముగ్గురం, ఆయన గారు పైసలు ఇస్తున్నాడు, ఆయన గారి భూమిని కరెక్ట్ చేస్తాడు, నేను వ్యవసాయం చేస్తే పంటలు పండుతాయి. ఇప్పటికి కూడా భారతదేశంలో ఈ సంవత్సర కాలంలో అత్యధికమైనటువంటి పంట పండించినటువంటి రైతు తెలంగాణ రైతే తప్ప భారతదేశంలో ఎవడు మిగల్లా. అది మోడీ గారే చెప్తుండు. ఎక్కువ వరి ధాన్యాన్ని ఈ భారతదేశానికి అన్నం పెట్టిన వాళ్ళు ఎవరు అని అంటే తెలంగాణ రైతులు. కాబట్టి ఇబ్బందులు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి. ఉన్నా కూడా మీ ప్రభుత్వం, మన ప్రభుత్వం వెనకడిగేసే ప్రశ్నే లేదు. రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అన్ని కార్యక్రమాన్ని చక్కదిద్దుకుంటూనే
శభాష్ అనిపించుకుంటాం. తద్వారా మీరు కూడా సంతోషంగా ఉండాలి. వీటికి కూడా మీరు సహకరించాలి. ఎందుకంటే ఈ నియోజకవర్గంలో ఎక్కువ మంది ఇతర దేశాల్లో ఉంటారు. ఆ పక్క రైతు రాకపోతే ఆ భూములకి చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అందరూ రాకపోతే అది సెటిల్ అవ్వదంటున్నారు పెద్ద ఆయన. అందుకని అందరూ సహకరించాలి. అందరూ సహకరించి ములుగుమాడుని నెంబర్ 1 గా మీరు 20 రోజుల్లో పూర్తి చేస్తే అందరికీ గుండె ధైర్యం వస్తుంది. మిట్టల్ గారి మీద, పొన్నులేటి గారి మీద మాకు నమ్మకం కలుగుద్ది. ఎస్, ఈ ప్రభుత్వం మనకి న్యాయం చేస్తుందని విశ్వాసం వస్తే అందరూ సహకరించే అవకాశం వస్తుంది. బట్టి గారి యొక్క ఆదేశాలకు అనుగుణంగా ఈ ములుగుమాడు సమావేశం ఈ రాష్ట్రానికి దిక్చూసగా ఉండాలని, ఆదర్శంగా ఉండాలని, దానికి సహకరించే ములుగుమాడు రైతులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ బట్టి గారికి మీ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు పిలిచినందుకు. థ్యాంక్ యూ.